బీసీ కుల జనగణన చెప్పే మౌంటేబుల్ సమావేశం జరుగుతున్న ఈ సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు బీసీల ఐక్యత లేకపోతే భవిష్యత్తు మనుగడ లేదనేది నగ్న సత్యం. మరి ఈ సందర్భంగా మనం ఆలోచన విధానాల్ని రకరకాలుగా ముందుకు తీసుకురావచ్చు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఒక చిన్న సలహా, చైతన్యం అనేది ఊరికే రాదు, అవసర రూపంలో వస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనకు అవసరం ఉంది అన్నప్పుడు ఆ అవసరాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అక్కడి నుంచి చైతన్యాన్ని తీసుకురావచ్చు. మరి ఇప్పుడు బీసీలో యొక్క ప్రత్యేకత ఏమి, బీసీల కోసం చేసిన పోరాటం ఏమి, బీసీలు లేకుంటే భవిష్యత్తు లేదు అనే అంశాలు సార్ గారు చాలా స్లైడ్స్ చాలా బాగా వివరించారు. మరి నేను కోరుకుంటున్నది ఏమంటే, పూర్తి చైతన్యం రావాలంటే రాజకీయంగా, సామాజికంగా, కుల పరంగా, కుల సంఘాల పరంగా, ఇంకా మన చైతన్యం కోసం, భవిష్యత్తు మనుగడ కోసం ఎన్నో సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇవన్నీ కాదు, ఎప్పుడైతే సామాజిక చైతన్యం రావాలంటే ఇట్లాంటి స్లైడ్స్ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చైతన్యం చేసేదే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.